షార్ట్ షూటర్స్ అని పదే పదే ఎందుకు వైసీపీ పార్టీ ఏమో ఉన్నది, ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి వారు చంద్రబాబు నాయుడు చేశారని, ఏ ఆధారాలు ఉన్నాయి, ట్రైన్ షార్ట్ షూటర్ పలానా కిటికీ నెంబర్ 2 నుంచి చేశారు, కిటికీ నెంబర్ 1 నుంచి చేశారు, ఏదో జాన్ ఎఫ్ కెనడీని కాల్చిన విధంగా చేసి పదే పదే ఈ యొక్క వాదనలు ఎందుకు తీసుకొచ్చారు? ఈ రోజు పటాపంచలు అయిపోయింది కదా, వైసీపీ పార్టీ ఏదైతే చెప్పిందో అవన్నీ తప్పులేని చెప్పి తేలింది కదా ఒకటి. అలాగే ఇది సరే, ఒకరి మీద ఎవరి మీద వాళ్ళు దాడి చేయించుకున్నారన్నదే చాలా తప్పు. ఒకరి మీద వాళ్ళ మీద దాడి చేయించుకుంటారు, ఎవరో ఒకరు చేయించుకున్నా అలాగా రాయి కరెక్ట్ గా ఇక్కడ తగిలేటట్టు ఎవరు చేయించుకుంటారండి? అటు ఇటు తగిలిన కనుపోను చెవుపోను ఏదన్నా అవును కదా. అది ఎందుకు అంటున్నారంటే, అదే జిల్లాలో నవంబర్ 4, 2020 చంద్రబాబు నాయుడు గారి మీద నందిగామలో రాళ్ళేస్తే అప్పుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబు గారికి తగిలి రక్తం కూడా కారిపోయింది. ఎంత కారిపోయిందో. కారిపోతే ఆ రోజు రాష్ట్ర మంత్రులు అందరూ డీజీపీ నుంచి అందరూ డీజీపీ ఏమన్నారు, భావ ప్రకటనల స్వేచ్ఛలో ఇది బాగా అన్నారు. మంత్రులందరూ ఏమన్నారు, ఆయన చేయించుకున్నాడు కొట్టించుకున్నాడు అని చెప్పేసి అన్నారు. సో ఈ రకంగా ఆ రోజు వాళ్ళలా అన్నారని చెప్పేసి ఈ రోజు వీళ్ళలా అని, అంటే ఒక దాడుల్ని కనీసం సానుభూతి కూడా, సరే చంద్రబాబు నాయుడు గారు రాత్రికి మోడీ గారు ట్వీట్ ఇచ్చాక వారు కూడా రాత్రికి ట్వీట్ పెట్టి సానుభూతి తెలిపారు, అది వేరే విషయం. తర్వాత మళ్ళీ వేరే మాటలు మాట్లాడారు అనుకోండి. కాకపోతే కనీసం చంద్రబాబు నాయుడు గారు రాయబడింది నెక్స్ట్ డే రాయబడితే సరే, ఆయన తగలేదు అనుకోండి, రాయి వేస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు ముఖ్య నాయకులు కానీ ఇలా రాళ్ల సంస్కృతి మంచిది కాదు, ఎవరైతే ప్రతిపక్ష నాయకులు మీద రాళ్ళు వేసారో మంచి పద్ధతి కాదు అని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేశారు ఆ ముందు రోజు, అదే విధంగా ట్వీట్ ఎవరు చేయలేకపోయారు. కనీసం ఆ కర్టసీ కూడా చూపించట్లేదు. కనీసం నాయకుల మీద రాళ్లు దాడో లేకపోతే ఏదో జరుగుతుంటే అసలు ఏమాత్రం మానవత్వం కూడా చూపించకుండా కనీసం ముఖస్థుతి కన్నా సభా మర్యాద కన్నా సరే మనం సానుభూతి కానీ లేకపోతే శుభాకాంక్షలు కానీ ఏదన్నా విషయాలు చెప్పుకోకపోతే ఇంక రాజకీయాలు ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నాయి? ఇంత ఆవేశాలు, ఇంత ఉద్రేకాలు, ఒకరి మీద ఒకరు నరుకుని పొడుచుకుని చంపేసే విధంగా ఎందుకు చేస్తున్నా నాకైతే అర్థం కాదు. అందరూ ప్రజాసేవలోనే ఉన్నాం కదా. గతంలో మరి చంద్రబాబు నాయుడు గారికి అలిపిర్లు దాడి చేస్తే మరి పాదయాత్ర చేస్తున్నట్టు రాజశేఖర రెడ్డి గారు ఆపి వెళ్ళి పరామర్శించి ఆ రోజు ధర్నా కూడా చేశారు, ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ పెంచాలనో ఏదో మొత్తానికి. అలాగే పార్లమెంట్ మీద దాడి చేస్తే వెంటనే సోనియా గాంధీ గారు అట్ల బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి ఎలా ఉన్నారని పరామర్శించారు. కనీసం ఇటువంటి జరిగినప్పుడన్నా మీరు ఎలా ఉన్నారని పరామర్శించే పరిస్థితి రాష్ట్రంలో లేకపోవడం, దాన్ని ఈరోజు రాష్ట్రంలో ఏదో 2 వర్గాల మధ్య ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి 2 కులాల మధ్య ఆధిపత్య పోరు, వీరిద్దరు 2 పక్షాలు మీరు ఉండాలి, కొట్టుకు సావాలి. దీనిలో ఎవరు సమితులు అయిపోతున్నారు? ఈరోజు సతీష్, దుర్గారావు ఇటువంటి వాళ్ళు సమితులు అయిపోతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి తీసుకురావటం? విధానపరమైన చర్చలు చేసి విధానపరమైన విషయాలు డిస్కస్ చేసి, ఇగో మా ప్రభుత్వం వస్తే ఇలా చేస్తాం, మా ప్రభుత్వం ఇలా చేస్తే ఇలా నువ్వు ఫెయిల్ అయ్యావు, ఇలా చేస్తే ఫెయిల్ అయ్యావు.